హాయ్ హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు విశ్వం కంప్యూటర్స్. ఈరోజు మరొక లాస్ట్ ఇంపార్టెంట్ డేట్ని మీతో షేర్ చేయడానికి వీడియో చేయడం జరుగుతుందండి. టీజీ లా సెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో లేదా పీజీ లా సెట్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో వాళ్ళకి వెరీ వెరీ ఇంపార్టెంట్ డేట్ అండి. ఇవాళ 15/4/2025 లాస్ట్ డేట్. వితౌట్ ఎనీ లేట్ ఫీ మీరు అప్లై చేయాలి అనుకుంటే ఈరోజు మీరు అప్లై చేయాలి. సో ఈరోజు లాస్ట్ డేట్ అండి. ఈరోజే లాస్ట్ డేట్ కాబట్టి ఎవరైతే లా సెట్ చేయాలనుకుంటున్నారో లేకపోతే లా చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈరోజు ఖచ్చితంగా మీరు ఈ వెబ్సైట్ని ఫాలో అయ్యి మీరు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. ఓకే. అండ్ ఈ కోర్స్ వచ్చేసి మనకు పీజీ లా సెట్ యాజ్ వెల్ యాజ్ లా సెట్కి రెండుకి కూడా కామన్ ఎంట్రన్స్ టెస్ట్ అంది ఇది. అయితే ఈ ఎల్ఎల్బి అండ్ మనకు ఎల్ఎల్ఎం ఈ రెండు కోర్సుల గురించి మనకు ఈ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక్కడ డీటెయిల్ నోటిఫికేషన్ చెప్పేంత టైం లేదండి. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి నేను రఫ్గా ఎలిజిబిలిటీ క్రైటీరియా అండ్ లాస్ట్ డేట్ ఏవైతే ఉన్నాయో నోటిఫికేషన్లో అదొకసారి మీకు మీ దృష్టికి తీసుకురావాలనుకుంటున్నాను. ఈ ఎంట్రన్స్ వచ్చేసి 2025-26 ఇయర్కి కనుక ఇచ్చిన నోటిఫికేషన్. అయితే ఇది అపియర్ అయ్యే వాళ్ళు లా సెట్ యాజ్ వెల్ యాజ్ పీజీ ఎల్ సెట్ ఈ రెండు కూడా 2025కి మనకి ఇచ్చినాయి. క్రైటీరియా ఏంటి అంటే 3 years ఎల్ఎల్బి కనుక చేయాలనుకుంటే మీరు 10+2+3 అంటే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీ పాస్ అయిన క్యాండిడేట్స్ దీన్ని అప్లై చేసుకోవచ్చు. మీకు మినిమం మార్క్స్ వచ్చేసి మనకు 45% మనకు మార్క్స్ ఉంటే సరిపోతుందండి. ఓబీసీ అయితే 42% అండ్ ఎస్సీ ఎస్టీ అయితే మనకు 40% మార్క్స్ ఉంటే మీరు అప్లై చేయడానికి ఎలిజిబుల్ అని దీని మీనింగ్. ఓకే. యాజ్ వెల్ యాజ్ మనకు ఒకవేళ 5 years కనుక మీరు చేయాలనుకుంటే 5 years కోర్స్ కనుక 3+2 కోర్స్ కనుక చేయాలి అనుకుంటే మీకు వచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా 10+2 అంటే ఇంటర్మీడియట్. లేదా మీరు పాలిసెట్ కనుక చేసినట్టయితే పాలిటెక్నిక్ కనుక చేసినట్టయితే దాన్ని +2గా కన్సిడర్ చేసుకోవడం జరుగుతుంది. సో మీరు కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ లా సెట్ మనకు ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు ఈ నోటిఫికేషన్ని డీటెయిల్గా చదవాల్సింది ఇక కోరుకుంటున్నాం. కాకపోతే ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఓన్లీ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి మనం ఈ వీడియో చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మీరు టెస్ట్ కనుక రాస్తే క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి మనకు టీజీ లా సెట్ ఎంట్రన్స్లో 120 మార్క్స్ ఉంటాయండి. మీకు 35% మార్క్స్ రావాలి దాంట్లో, అంటే 42 మార్క్స్ రావాలి. ఓవరాల్ 120 మార్క్స్ ఉంటే మీకు 42 మార్క్స్ రావాలి. 35% అనేది మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్. సీట్ వస్తుందని కాదండి, మినిమం అన్ని మార్క్స్ రావాలి మనకు. ఫర్ క్యాండిడేట్ బిలాంగింగ్స్ టు ఎస్సీ ఎస్టీ ఆర్ నాట్ హ్యావింగ్ ఎనీ నో మినిమం మార్క్స్ వాళ్ళు క్వాలిఫై అయినట్టే రాసిన తర్వాత. కాకపోతే మీరు కౌన్సిలింగ్ అటెండ్ అయిన తర్వాత మీరు కౌన్సిలింగ్లో పెట్టుకున్న కాలేజెస్ని బట్టి మీకు అలాట్మెంట్ చేయడం జరుగుతుంది. సీట్ వస్తుందా రాదా అనేది తెలుస్తుంది. అలాగే ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది ఏం లేదండి. చదువుకి మీరు ఎవరైనా ఏజ్ లిమిట్ వాళ్ళు మనం అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఎలిజిబిలిటీ క్రైటీరియా మనకు 3 to 5 years ఎవరైతే కోర్స్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మనకు మినిమం ఇక్కడ 5 years కోర్స్ ఉన్న వాళ్ళకి మనకు ఇంటర్మీడియట్ ఉన్నట్టుగానే అండ్ 3 yearsకి మనకు డిగ్రీ అనేది మ్యాండేటరీ. ఇక్కడ చూడండి, క్యాండిడేట్స్ అపియరింగ్ ఫర్ ఎల్ఎల్బి బిఎల్ బ్యాచిలర్ డిగ్రీ ఎగ్జామినేషన్ మే టేక్ టీజీ పీజీ ఎల్ సెట్ ఇన్ యాంటిసిపేషన్ ఆఫ్ రిజల్ట్. అంటే మీరు ఒకవేళ అపియర్ అవుతున్నా కూడా మీరు చదువుతున్నా కూడా దీన్ని అప్లై చేసి మీరు ఎంట్రన్స్ రాచండి. మీరు క్వాలిఫై అయిన తర్వాత మాత్రం ఎప్పుడైతే మీరు వెళ్తున్నారో కౌన్సిలింగ్కి అప్పుడు మీరు ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. సో మీరు ఒకవేళ ఫైనల్ ఇయర్లో ఉన్నారో లేకపోతే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉన్నారు, ఎంట్రన్స్ రాస్తున్నామో రాయొచ్చు. రాసిన తర్వాత మీరు ఎప్పుడైతే ఎంట్రన్స్ అయిపోయిన తర్వాత కౌన్సిలింగ్కి వెళ్తున్నారో అప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా పాస్ అయ్యి ఉండాలి. ఓకే. అలాగే మీరు ఇక్కడ పీజీ ఎల్ సెట్కి మీరు ఇక్కడ చూసినట్టయితే మనకు మినిమం 25% మార్క్స్ అనేవి క్వాలిఫైయింగ్ మార్క్స్ అండి. మనకు ఓవరాల్ 120 మార్క్స్ ఉంటుంది ఎగ్జామ్ వచ్చేసి, కానీ 30 మార్క్స్ వస్తే మీరు క్వాలిఫై అయినట్టు. సో మిగిలిన రూల్స్ అన్నీ కూడా సేమ్. మనకు ఎల్ఎల్బికి ఏవైతే ఉంటాయో రూల్స్ మనకి ఇక్కడ ఎల్ఎల్ఎం కోర్స్కి లేదా పీజీ ఎల్ సెట్కి కూడా సేమ్ రూల్స్ అనేవి అప్లికబుల్ అవుతాయి. ఇక్కడ మనం ఒకసారి డేట్స్ కనుక చూసినట్టయితే చూడండి, ఇక్కడ మనకు ఇంతకుముందు చెప్పుకున్నట్లు క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా ఈ స్క్రీన్ షాట్లో దొరుకుతాయి. మీరు ఒకవేళ అక్కడ వినకపోయి ఉంటే ఇక్కడ స్క్రీన్ షాట్ తీసుకోవచ్చు. అండ్ మనకు ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఫీజు వచ్చేసి మనకు లా సెట్కి ఎవరైతే రాస్తున్నారో వాళ్ళకి 900 ఫీజు అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ క్యాండిడేట్స్ అయితే 600 పే చేస్తే సరిపోతుంది. పీజీ ఎంట్రన్స్కి వచ్చేసి పీజీ ఎల్సెట్కి ఎంట్రన్స్ వచ్చేసి మనకు 1100 ఫీజు ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ పిహెచ్ అయితే 900 పే చేస్తే సరిపోతుంది. అండ్ డేట్స్ వచ్చేసి మనకి ఇదే ఇంపార్టెంట్ అండి ఈ వీడియోలో. ఇక్కడ డేట్స్ వచ్చేసి మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయండి. ఈరోజే లాస్ట్ డేట్ అనమాట. వితౌట్ ఎనీ లేట్ ఫీ మీరు లా సెట్ అప్లై చేయాలి అనుకుంటే ఈరోజు లాస్ట్ డేట్. లేదు మనం 500 ఫైన్తో అయినా మనం తర్వాత అప్లై చేయాలి అనుకుంటే 10 days ఎక్స్టెన్షన్ ఉందండి. 25/4/2025 వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ 500 పెరుగుతుంది. 5th month 2025 వరకు మీరు 1000 పెనాల్టీతో అప్లై చేసుకోవచ్చు. దాని తర్వాత మళ్ళీ 10 days వ్యవధి తర్వాత 2000 పెనాల్టీ పడుతుంది. మళ్ళీ దాని తర్వాత 10 days వ్యవధి తర్వాత మళ్ళీ 2000 పెనాల్టీ పడుతుంది. సో ఎట్లాంటి పెనాల్టీస్ అవసరం లేదు అనుకుంటే ఈరోజే మీరు దీన్ని అప్లై చేసుకోవాలి. లేదు 500తో అంటే దట్స్ ఓకే. 25th వరకు మీరు అప్లై చేసుకోవచ్చు. అంత దూరం వెళ్ళకండి అనేది నా సజెషన్. ఈరోజే మీరు ఆన్లైన్లో అప్లికేషన్ కనుక చేస్తే దట్ విల్ బి గుడ్. ఓకే. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ వచ్చేసి మనకు 1st 3rd అండి. అంటే మార్చిలోనే మనకు స్టార్ట్ అయిపోయింది. 1st నుంచి స్టార్ట్ అయిపోయింది కాబట్టి ఆల్మోస్ట్ అందరు చేసి ఉంటారు. ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ఇది పంపించే ప్రయత్నం చేయండి. ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళకి కానీ, పాలిసెట్ చేసిన వాళ్ళకి కానీ, ఎందుకంటే వాళ్ళు ఇంకా రన్నింగ్లో ఉంటారు కాబట్టి ఎవరైనా అప్లై చేయాలి అనుకుంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ని చేరవేయండి. ఓకే. ఈ వీడియో కనుక అనిపిస్తే ఖచ్చితంగా ఈ వీడియోని మీ జూనియర్స్తోనో లేకపోతే మీ తనో బ్రదర్స్తోనో మీరు షేర్ చేసే ప్రయత్నం చేయండి. సో దట్ ఇది వాళ్ళకి యూజ్ అవుతుంది. ఈ ఎంట్రన్స్ మొత్తం కూడా మనకు 2025-26 బ్యాచ్కి జరుగుతుందండి. అండ్ ఇక్కడ ఎగ్జామ్ వచ్చేసి మనకు జూన్లో జరిగే అవకాశం ఉంటుంది. అవకాశం మాత్రమే, టెంటేటివ్ టైం టేబుల్ అనుకోవచ్చు మనం. సో అది ఏంటి, ఎప్పుడు హాల్ టికెట్స్ వస్తాయనేది మనకు తెలుస్తుంది. మీడియం ఆఫ్ టెస్ట్ వచ్చేసి తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ ఉంటుందండి. మీరు అప్లై చేసేటప్పుడు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు. అండ్ రీజనల్ టెస్ట్ సెంటర్స్ వచ్చేసి మనకు 17 ఉన్నాయి ఇక్కడ. ఈ 17 సెంటర్స్లో మీరు ఏ సెంటర్ పెట్టుకుంటే మీ ప్రయారిటీని బట్టి ఆ సెంటర్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మీరు అప్లై చేసుకోవాల్సిన సైట్ వచ్చేసి ఇది. వెబ్సైట్ని మీరు ఫాలో అవ్వండి. ఆ వెబ్సైట్ని ఫాలో అయిన తర్వాత మీకు ఏం చేయాలనేది అప్లికేషన్ ఆన్లైన్లో ఎలా చేయాలనేది మీకు తెలుస్తుంది. ఓకే. విషింగ్ యూ ఆల్ ది బెస్ట్ అండి. ఒకవేళ ఇన్ఫర్మేషన్ మీకు వర్ది అనిపిస్తే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఛానల్. ఒకవేళ కొత్త యూజర్స్ అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్తో కూడా సబ్స్క్రైబ్ చేయించే